లేకపోయినా సోషల్ మీడియా మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద రిపోర్ట్స్ తీసుకోవాలి. దానికోసం ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయటం అని అంటే బహుశా హోంశాఖని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తన చేతుల్లోకి తీసేసుకున్నట్టే భావించవచ్చా రజనీ గారు? సార్, పార్టీ ఆఫీస్ లో ఒకటి వెబ్సైట్ ఏదో ఓపెన్ చేస్తాను, లేకపోతే ఒక కార్యాలయం ఏదో ఓపెన్ చేస్తాను, మీరు ఏ కంప్లైంట్స్ అయినా ఇక్కడికి ఇవ్వండి, పరిధి దాటి మాట్లాడకూడదు, మహిళలని కించపరచకూడదు అంటే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిగా అమ్మగారు ఇస్తున్నారండి ఆ కేసు. మరి స్ట్రింజెంట్ యాక్షన్ ఏం చేస్తారు, ఏం చేయగలరు అనేది ఇప్పుడు చూడాలి. ఆవిడ ఆల్రెడీ ఒక కంప్లైంట్ రేస్ చేశారు, నన్ను కులం పేరు పెట్టి దూషించారు, నువ్వు రెడ్డి కులం, డబ్బులకి లొంగిపోయావు, నువ్వు ఇది అంటూ జనసేన వాళ్ళు పలుమార్లు దుర్భాషలాడుతూ యూట్యూబ్ లో నా మీద వీడియోలు చేశారు అంటూ ఆ తల్లి, ఒక బిడ్డని కోల్పోయిన తల్లి గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిందట. మరి స్ట్రింజెంట్ యాక్షన్ ఏం చేయగలుగుతున్నారు అనేది వేచి చూడాలి. వీటన్నిటితో పాటు ఫస్ట్ లో సార్ మేము అనుకునే వాళ్ళం, ఏదైతే దాసరి రాము గారిని ఒక రోజు ఇదే రావణ్ గారు తిట్టారు, కాపు అయితే ఎవడికెక్కువయా, ఏంది రాష్ట్రంలో కమ్మోళ్ళు అలా మాట్లాడుతున్నాం అంటూ మాట్లాడారు సార్. అంటే నాకు అర్థం కాలేదు. మేమైతే సార్ ఒకప్పుడు జనసేనలో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం టీడీపీ వాళ్ళే ఇతన్ని కమ్మ క్యాస్ట్ కదా, ఇతన్ని పెట్టించి మెగా ఫ్యామిలీని తిడుతున్నారు, మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళకి నచ్చదు, పైకి ప్రేమ నటిస్తున్నారు, లోపల ఇతని హృదయం వెనకాల ఒకళ్ళ టీడీపీ ఉండి నడిపిస్తుందని మేము వాపోయే వాళ్ళం. ఎందుకంటే అతను పలుమార్లు నేను క్యాస్ట్ బై కమ్మ అని చెప్పేవాళ్ళు. కానీ అప్పుడు మాకు తెలిసేది కాదండి. ఎప్పుడైతే ఇప్పుడు అవుతుంది సార్, కమ్మ కాపు గొడవల్లాగా అవుతుందని నిన్నటి రోజు అనుకుంటా అండి. ఫర్ సపోజ్ ఏదో TV5 ఛానల్లో చూపించినారు, యాంకర్ శివ గారు చెప్తున్నారు అతను కమ్మ కాదండి, అతను మాదిగా కులము, లేకపోతే అతను కావాలనే ఇలా చేస్తున్నాడు అంటే ఒకవేళ కాపులు ఇలా కూడా బాధపడుతున్నారు. ఇలా ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి వైసీపీ కాదు, ఇతను టీడీపీ కోవర్ట్ లాంటి వ్యక్తి. ఆ టీడీపీ ముసుగు వేసుకొని కాపుల్ని టార్గెట్ చేసి, ఎందుకంటే దాసరాము గారిని దుర్భాషలాడారండి. కందుకూరు ఘటనలో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన భావోద్వేగంతో మాట్లాడి రాష్ట్రాన్ని కదిలించి చట్టాలని మార్చి ఆ రెమ్యునరేషన్ అనేది ఇప్పించారండి. అలాంటి వ్యక్తిని దుర్భాషలాడాడు ఇతను. అప్పుడు నాకు భలే కోపం వచ్చిందండి. కోపం వచ్చినప్పుడు అతను అన్నాడు, ఎందుకు కోపడ్డాడు అంటే, ఎందుకు రాము గారిని తిట్టాడంటే నేను కమ్మోడిని, నువ్వు కమ్మల గురించి మాట్లాడతావా, నువ్వెంత బతుకెంత కాపు అంటూ మాట్లాడాడండి. రే, ఇది చాలా ఆలోచించదగిందే అని నేను భావించానండి. నిన్నటి రోజు ఆ తల్లి నమ్మాం కదయ్యా, కాపులు కదా నమ్మి ఓటేసాం కదా, బాగా చేసావులే అని అనిందండి. అక్కడ కూడా కాపు అనే ప్రస్తావన విన్నానండి. ఇది చూస్తుంటే ఇంటెన్షనల్ గా అతను కమ్మ కాదు, మాదిగ కులం అతను పాపం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు, మాదిగ కులం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎవరు తిరగబడాలి, మాదిగ కులం వాళ్ళు తిరగబడండి అంటూ ఇది కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఇలా కూడా పవన్ కళ్యాణ్ గారికి శత్రుత్వం తెస్తుందండి. ఈ రోజు బయటకు వచ్చి మాకు అప్పచెప్పండి రావణ్ణి అని గోడలు దూకిన వాళ్ళందరూ జన సైనికులండి. ఏంటి జనసేన ఇలా తయారైపోయింది, రోడ్లు దాటేస్తున్నారు, గోళ్లు దూకేస్తున్నారు, పోలీసు వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నారంటూ ఏదైతే నేను మాజీ జన సైనికురాలైనా చెప్తున్నాను సార్, మమ్మల్ని రోడ్డు మీదకి లాగేసినారు సార్, రోడ్డు మీదకి లాగేసినారు. అసలు అర్థం కావట్లా. ఆ బిడ్డల తన్నులు తింటున్నారు, పోలీసుల్ని గెంటేస్తున్నారు, పోలీసుల్ని దూకేస్తున్నారు. ఇలా జరుగుతుందంటే ఎవరు? మొత్తం జనసేనే. అతను మమ్మల్నే కాదు టీడీపీని కూడా తిట్టాడుగా, వాళ్ళు రావాలిగా, వాళ్ళు కేసు వాళ్ళని అన్నారు కదా. అనుకోకుండా చంద్రబాబు గారు 100 సార్లు అన్నాడే, మరి ఏంటి రియాక్ట్ అవరు? ఇతను ఎందుకు మధ్యలో దూరుతాడు? ఇతనికి హోంశాఖ ఏం సంబంధం అంటే, నేను తీసుకుంటానంటాడు హోంశాఖ తీసుకున్నా గానీ వేలుకు వేలు చేతిలో ఉన్న వ్యక్తి అనొచ్చండి. రజనీ గారు చెప్పిన పాయింట్ లో ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రశ్నారావుని తిప్పుతున్నప్పుడు జనసేన వాళ్ళు కనబడ్డారు తప్పితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలైనా ఒక్క పోలీస్ స్టేషన్ దగ్గరైనా బయట ఉన్నారా అంటే, ఓట్లు కావాల్సినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ బొమ్మ పట్టేసుకుని పవన్ కళ్యాణ్ జనసేన కండువాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతారు. కానీ నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ బాధ అనిపించింది అనుకుంటే, జన సైనికులకు వచ్చిన బాధ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకు కలగలేదు, కార్యకర్తలు ఎందుకు కలగలేదు అంటే